ఏమైంది ఎలక్షన్ కమిషను ఇవాళ వాళ్ళకి ఇవాళ ఆన్లైనే మరి ఆన్లైన్ కొడతారా నువ్వు ఆన్లైన్లో కొడితే ఈవీఎంలో ఏం జరుగుతుందో తెలిసిపోతుంది ఇవాళ రేపు మనం ఫోన్లో కొడితే ప్రపంచంలో ఎక్కడున్న విషయం బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు నీ ఓటు నంబర్ కొట్టంగానే నీ పేరు కొట్టంగానే నువ్వు ఎక్కడెక్కడ ఉందో మొత్తం లిస్ట్ అంతా పెట్టబడుతుంది కదా మన ఎలక్షన్ కమిషన్ తెలియదు ఆ విషయం తెలుసు తెలిసే ఎలక్షన్ కమిషన్ కావాలని బీజేపీతో కుమ్మక్కైంది కాబట్టి అట్లా బీజేపీకి అనుకూలంగా బీజేపీ కూటమికి అనుకూలంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏపీలో 6.5 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చినాయి అవి ఎక్కడి 6.5 లక్షల ఓట్లు ఎక్కడి దానివల్లనే మొత్తం ఏపీలో ప్రభుత్వం వచ్చింది ఎవరిది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది ఇవాళ క్లియర్గా అక్కడ మ్యానిపులేషన్ జరిగింది అనేది వాస్తవం సో కాబట్టి అక్కడ ఏపీలో కానీ బీహార్లో కానీ తర్వాత మహారాష్ట్రలో కానీ ఎక్కడెక్కడైతే మ్యానిపులేషన్ జరిగాయో అక్కడక్కడ వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వాలు వచ్చినాయి సో కాబట్టి ఇది గమనించిన కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కనుక ఆపకపోతే రేపు ఇంకా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ దేశంలో ఎప్పుడూ ప్రధానమంత్రి కాలేరు రాహుల్ గాంధీ ఎప్పుడూ కాంగ్రెస్ అధికారంలోకి రాదు